ప్రస్తుతం నేను దుబాయ్ మాల్లో ఉన్నాను. ఈరోజు ఎవరిని కలిసానో తెలుసా? ఒక తెలుగు యూట్యూబర్స్లో నెంబర్ 1 ఎవరు? మనకందరికీ తెలిసిందే, అన్వేష్. అలా ఏం కాదండి. మీరు ఇంకా నాకన్నా గొప్ప వాళ్ళు చాలా కంట్రీలు తిరిగారు. నేను తిరిగింది తక్కువ మీ ముందు. నేను యాక్చువల్ మొన్న మెసేజ్ చేస్తే ఎక్కడో బ్రో అంటే దుబాయ్కి వస్తున్నా అన్నాడు. సో నేను ఆల్రెడీ దుబాయ్లో ఉన్నా అని చెప్పేసి ఈరోజు కలుసుకోవడం జరిగింది. సో ఇది మనం అనుకోకుండా అన్వేష్ని కలవడం అయింది. సో అన్వేష్తో కొంచెం ట్రావెల్ చేయబోతున్నా. ఒక ట్రావెలర్ ఇంకో ట్రావెలర్తో ట్రావెల్ చేయబోతున్నాము. సో మొత్తానికైతే అన్వేష్కి కూడా మన ఫుడ్ తినిపించడానికి నాకు అవకాశం కుదిరింది. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను దుబాయ్ మాల్లో ఉన్నాను. ఈరోజు ఎవరిని కలిసానో తెలుసా? సో నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. ఒక వరల్డ్ ట్రావెలర్ అని చెప్పనన్నా అంటే ఒక తెలుగు వరల్డ్ ట్రావెల్ లేదా ఒక తెలుగు యూట్యూబర్స్లో నెంబర్ 1 ఎవరు? మనకందరికీ తెలిసిందే, అన్వేష్. కాదండి. సో అనుకోకుండా జనం నన్ను ఈ స్థాయిలో నించోబెట్టారు. నెంబర్ 1 నెంబర్ 2 కాదు. మీరు ఇంకా నాకన్నా గొప్ప వాళ్ళు చాలా కంట్రీలు తిరిగారు. నేను తిరిగింది తక్కువ మీ ముందు. నో, ఇట్స్ ఓకే. అంటే నేను ఒక టార్గెట్తో తిరిగాను, కానీ మీరు అందరినీ ఒక టార్గెటెడ్ ఆడియన్స్ని పట్టుకొని తిరిగారు మీరు. సో బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఎగ్జాక్ట్లీ. సో నాకు యాక్చువల్గా అన్వేష్ తనే నాకు మెసేజ్ చేశాడు ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్. జూలై 23rd, నాకు ఇప్పటికీ డేట్ గుర్తుంది. ఆ రోజే మీకు యూఎస్ వీసా కూడా అప్రూవ్ అయింది 10 yearsకి. ఎందుకంటే నేను అక్కడ శాంటో డొమింగోలో డొమినికన్ రిపబ్లిక్లో నాకు ప్రాబ్లం వచ్చిందని నేను అప్లోడ్ చేస్తే ఆ వీడియోలో అప్పుడు నాకు కాల్ చేశాడు అనమాట. తనే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. సో ఐ వాస్ యాక్చువల్లీ సర్ప్రైజ్, తనేనా లేకపోతే నిజంగానా కాదా అని చెప్పేసి. నాకు చిన్న పెద్ద ఏం లేదు. నాకు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేస్తాను మొబైల్లోని. మొబైల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో చూస్తాను, పూర్తిగా చూస్తాను. ఎందుకంటే యాజ్ అ ట్రావెలర్గా ట్రావెలింగ్ ఇష్టం. వాళ్ళ వే ఆఫ్ స్టైల్ అది చెక్ చేస్తాను. తర్వాత యూట్యూబ్ వీడియోలు అన్నీ చూస్తాను, మెసేజ్ చేస్తాను. అది మీకే కాదు, మీకన్నా అసలు నేను చాలా మంది ఒక 50 యూట్యూబర్స్కి నేను మెసేజ్ చేస్తాను. దే ఆల్ ఆల్సో ట్రావెల్. ఓకే. ఒక 200 ఛానల్ ఉన్నాయి. ఆ 200 ఛానల్లో ఒక 50 యూట్యూబర్స్ నాకు చాలా నచ్చారు. ఓకే, ఎక్సలెంట్. అయితే నాకు అలా మెసేజ్ చేశాడు. సో అప్పటి నుంచి టచ్లో ఉన్నాను. కాకపోతే ఎంతవరకు ఎప్పుడు నేను నా వీడియోస్లో నేను అన్వేష్తో మాట్లాడుతున్నానో లేకపోతే ఎవరికి మీకు చెప్పలేదు. సో అనుకోకుండా ఇప్పుడు నేను యాక్చువల్ మొన్న మెసేజ్ చేస్తే ఎక్కడో బ్రో అంటే దుబాయ్కి వస్తున్నా అన్నాడు. సో నేను ఆల్రెడీ దుబాయ్లో ఉన్నా అని చెప్పేసి ఈరోజు కలుసుకోవడం జరిగింది. సో మనకి ఒక చిన్న గిఫ్ట్గా సో ఒక పవర్ బ్యాంక్, తన ఏది గిఫ్ట్స్ తీసుకోడంట, కాకపోతే ఎప్పుడైనా సరే గుర్తొచ్చేలాగా తనకి ల్యాప్టాప్కి మొబైల్కి ఎప్పుడు పవర్ బ్యాంక్ పెట్టుకున్నప్పుడల్లా మనం గుర్తొచ్చేలాగా ఒక చిన్న గిఫ్ట్ నా తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రోజు మీరు గుర్తొస్తారు, ఎందుకంటే ఇది రోజు వాడే, ఇది లేనిదే నాకు దినం తీరుతుంది కాబట్టి. ఎందుకంటే 6 ఫోన్లకి ఒక ల్యాప్టాప్కి 2 డ్రోన్లకి ఇంకా 2 గోప్రోలకి పెట్టుకోవాలి. సో రోజు మీరు గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నైస్ మీటింగ్ యూ. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ మేము రావడానికి కారణం ఏంటంటే తను కొన్ని ఎక్విప్మెంట్ తీసుకున్నాడు. ఆల్రెడీ దుబాయ్కి మ్యాక్సిమం ఎక్విప్మెంట్స్ తీసుకోవడానికి వస్తుంటారు ఎవ్రీ ఇయర్. సో నాకు కావాల్సిన సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకోవడం జరిగింది. సో తన సజెషన్ ప్రకారం ఒక సెల్ఫీ స్టిక్ తీసుకోవడం జరిగింది. సో తను ఒక ఎక్స్పీరియన్స్డ్ ట్రావెలర్ కాబట్టి తన సజెషన్ కదండి. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా ఏ వృత్తిలో అయినా వాడు ఇయర్స్ డేస్ కాకుండా ఇయర్స్ చేసేటప్పుడు వాడు పనిలో నిష్ణార్థులు అయిపోతారు. ఎగ్జాక్ట్, పవర్ఫుల్ పర్సన్స్ అయిపోతారు. నైపుణ్యంతో టెక్నికల్. సో నాకు రోజు ఇదే పని. So finally I got a chance to meet Anvesh. So definitely ఇది అనుకోకుండా నేను రావాల్సింది డిసెంబర్కి ముందు రావాలి. ఎప్పుడు డిసెంబర్కి, ఎప్పుడు నవంబర్లో. ఇక్కడికి 6 సార్లు వచ్చాను. 6 సార్లు అదే 4 yearsలో నేను ఎప్పుడు వచ్చినా నవంబర్ వస్తాను. నవంబర్ కొనుక్కొని వెళ్తాను. కాకపోతే ఇప్పుడు లేట్ అయింది, అమ్మ వాళ్ళు వచ్చారు కదా. కరెక్ట్. యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ ఇయర్ December 25th క్రిస్మస్కి నువ్వు ఇక్కడ దుబాయ్లో ఉన్నావు. అప్పుడు దుబాయ్లో పెట్టావు కదా, ఆ రోజు నేను ఇక్కడే ఉన్నా. నేను అక్కడే ఉన్నా. యాక్చువల్గా నువ్వు ఎక్కడైతే షాపింగ్ చేసావో అదే ప్లేస్లో నేను అక్కడ మీనా బజార్లోనే ఉండడం జరిగింది. కాకపోతే మనం అప్పుడు కలవడం కాలేదు, అంటే వీ డోంట్ నో ఈచ్ అదర్ అప్పుడు. సో అప్పటికి నేను ఒకసారి మెసేజ్ చేశాను, కానీ మేబీ చాలా మంది మెసేజెస్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ 6 million దగ్గర ఉన్నారు అందరు మెసేజ్లు. అంటే నాకు అలా అవ్వదు, నాకు టీం ఎవరు లేదు, సింగిలే. పర్ఫెక్ట్, ఎక్సలెంట్. సో నాకు మాత్రం 4 టీం ఉన్నారు. ఎందుకంటే నేను పెద్దోడు చిన్నోడని కాదు, బేసిక్లీ ఏంటంటే నాకు యూట్యూబ్ ఈజ్ మై ప్యాషన్, ఇంట్రెస్ట్. సో ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ కాబట్టి నమ్మను, నా పని నేను చేసుకుంటాను. పర్ఫెక్ట్, ఓకే. సో ఇది మనం అనుకోకుండా అన్వేష్ని కలవడం అయింది. సో అన్వేష్తో కొంచెం ట్రావెల్ చేయబోతున్నా. ఒక ట్రావెలర్ ఇంకో ట్రావెలర్తో ట్రావెల్ చేయబోతున్నాము. సో ఆ ట్రావెల్ జర్నీ ఎలా ఉంటుందనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. సో విల్ సీ. ఓకే, సో చూస్తూ ఉండండి.
ఫ్రెండ్స్, మొత్తం ప్రపంచంలో ఎన్నో రకాల ఫుడ్ తిన్న అన్వేష్కి ఈరోజు నేను మన తెలుగు ఫుడ్ తినిపించా. అవును, బిర్యానీస్లోని తెలుగు వాళ్ళ రెస్టారెంట్ బిర్యానీ సూపర్ ఉంది. మొత్తానికైతే బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, అసలు ఒక బిర్యానీయే దొరకడం ఎక్కువ అనుకుంటే ఇక్కడ ఒక 100 రకాల బిర్యానీలు ఉన్నాయి. హైలైట్ ఏంటంటే 3 నెలల క్రితం నాకు అన్వేష్కి ఒక పెద్ద గొడవ అయింది. ఏ విషయంలో? ఫుడ్ విషయంలోనే. ప్రపంచంలో అత్యంత చెత్త ఫుడ్ మన ఇండియన్సే తింటున్నారంటే అట్లాంటి అసలు సమస్య లేదు. వెజిటేరియన్స్ ఉన్నంత మంచి ఫుడ్ లేదని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పా, తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. ఏంటంటే మన ఇండియా ఫుడ్ ది బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. అబ్సల్యూట్లీ. సేమ్ అదే టైంలో మనది మసాలా ఎక్కువ ఉండడం, ఆయిల్ ఎక్కువ ఉండడం, సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ కొన్ని రకాల ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పాను. ఎగ్జాక్ట్ పాయింట్ అది. కానీ ఇండియా ఫుడ్ ఆల్వేస్ ద బెస్ట్. అబ్సల్యూట్లీ. అయితే నేను అన్ని కెమికల్ అయిపోయి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటుంది, స్పైసెస్ ఎక్కువ ఉంటుంది, కారం మసాలాలు అన్నీ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అది కొంచెం తగ్గించుకొని కంట్రోల్ చేసి డైట్ మెయింటైన్ చేయకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తుంది. షుగర్, బీపీ చాలా ఎక్కువ అందరికీ వస్తున్నది అని చెప్పడం. అదే నీ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు అర్థమైంది. అప్పుడే అదే చెప్పాను అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటంటే మనం వెజిటేరియన్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెజిటేరియన్స్ ఉన్నది ఇండియాలోనే కాబట్టి, సో ఆబ్వియస్లీ వెజిటేరియన్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ కాబట్టి నేను అది చెప్పాను అనమాట. సో అలా వచ్చింది. మొత్తానికైతే ఇక్కడ బిర్యానీస్ మొత్తానికి మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అయిన బిర్యానీస్ తీసుకొచ్చాను. నేను రెగ్యులర్గా వస్తుంటాను అనమాట బిర్యానీస్ అండ్ మోర్ అని చెప్పి. ఇక్కడ మన లాస్ట్ ఇయర్ కూడా ఇదే రెస్టారెంట్లో ఇదే ప్లేస్లో 1 year బ్యాక్ నేను నందు గారిని కలవడం అయింది. ఈరోజేమో ఇక్కడికి తీసుకురావడం అయింది. అన్వేష్ని ఇక్కడేమో కలిశాను, ఇప్పుడేమో తీసుకొచ్చాను. సో ఇలా అన్వేష్ని తీసుకొచ్చి ఇలా ఫైనలీ అసలు అన్వేష్ దొరకడమే కష్టం. అలాంటిది అన్వేష్తో ఇంతసేపు నేను టైం స్పెండ్ చేశాను. ఇంతసేపు కలిసి టైం యాదృచ్ఛికంగా మనం ఇప్పుడు ఈయన తిరిగిన కంట్రీస్లో ఒక 20 కంట్రీలు నాకు మెసేజ్ చేసేవారు, మ్యాచ్ అవుతుంది ఆ లిస్టు. ఎగ్జాక్ట్లీ 20 కంట్రీలో ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. అవును, ఎక్కడ అవ్వలేదు. ఈవెన్ దుబాయ్ కూడా మ్యాచ్ అవుతుంది అనుకోలేదు, అనుకోకుండా మ్యాచ్ అయింది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లేదు అసలు అని నేను ఒక పని మీద వచ్చాను. అలా అనుకోకుండా మెసేజ్ చేశాను. యాక్చువల్గా ఖతార్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బ్రో అంటే దుబాయ్ అన్నాడు. సో నేను కూడా దుబాయ్లోనే ఉన్నాను కదా అని చెప్పి అలా కలవడం అయిపోయింది అనమాట. సో ఫైనలీ చెప్పా కదా. సో మొత్తానికైతే అన్వేష్కి కూడా మన ఫుడ్ తినిపించడానికి నాకు అవకాశం కుదిరింది. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదేంటి అన్వేష్తో ఈ మాట అనిపించాలి అని చెప్పేసి అని. సో బిర్యానీ బాగుందని కూడా అనిపించాడు. ఫ్రెండ్స్, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈ భోగి నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫైనలీ నేను దుబాయ్లో కంపెనీ సెటప్ చేశాను. సో నా కంపెనీ సెటప్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాను. ఇక్కడే అల్ బస్మా బిజినెస్ సెంటర్లో ఇప్పుడు ఒక ఆఫీస్ స్పేస్ తీసుకోవడం జరిగింది. సో ఇంతవరకు ఇంకెవరికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను ఇది రికార్డ్ చేసి మీకు అందరికీ రికార్డ్ చేసి పెట్టేస్తే ఆ తర్వాత అందరికి ఫ్యామిలీ వాళ్ళకి చూపించబోతున్నా. సో రేపు సంక్రాంతి, మకర సంక్రాంతి రోజు 14 January రోజు ఇక్కడ నేను ఆఫీస్ స్టార్ట్ చేయబోతున్నా. సో ఇట్ ఈస్ ఇంటూ టెలికమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ. సో ఇక్కడ అల్ బస్మాలో మనము ఆఫీస్ స్పేస్ తీసేసుకున్నాం. సో దీంట్లో ఈ అల్ బస్మా బిజినెస్ సెంటర్ ఎలా ఉందని మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఇండియాలో ఎలా అయితే రకరకాల బిజినెస్ సెంటర్స్ ఉన్నాయో, ఇది గర్హూద్ ఏరియాలో తీసుకున్నాను. సో ఇది అల్ బస్మా బిజినెస్ సెంటర్. ఇక్కడ మనకి రిసెప్షన్ ఏరియా ఉంది. సో మన ఆఫీస్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ చివరి దాకా వెళ్ళాల్సి ఉంటుంది. కార్నర్ ఆఫీస్ అనమాట. ఇక్కడ దీంట్లో 30 ఆఫీసెస్ ఉన్నాయి. రకరకాల ఆఫీసెస్. దీంట్లో మనకి 2 ఆఫీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఒక ఆఫీస్ చాలా తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న దానికంటే ఒక 30% చీపర్ రేట్లో ఉన్నా సరే, సో మనకి మెయిన్ కార్నర్ ఆఫీస్ అయితే దానికి మంచి వెలుగు ఉంటుందని చెప్పి అది తీసుకోవడం జరిగింది. సో లెట్స్ సీ దిస్ ఆఫీస్. ఇదే మనం తీసుకున్న ఆఫీస్. సో ఇంకా ఏమీ సెటప్ లేదు. ఇప్పుడే జస్ట్ వాళ్ళకి మనకి 3 చెక్స్లో అంటే 4 months పేమెంట్ చేయడం జరిగింది. సో ఇది మన ఆఫీస్ స్పేస్ అనమాట. సో ఇది ఎంటైర్ స్పేస్. ఇక్కడ మన స్టాఫ్ కూర్చోవడానికి విత్ ఫర్నిష్డ్ ఆఫీస్, ప్లస్ వన్స్ యూ గెట్ ఇన్ సైడ్ ఇక్కడ వీ హ్యావ్ క్యాబిన్. ఇదంతా కూడా మనకి డైరెక్టర్ క్యాబిన్ కూడా ఉందన్నమాట. సో GRK టెక్నాలజీ. సో GRK అంటే తెలుసు కదా, గంధే రామకృష్ణ, నా పేరు మీదే ఈ కంపెనీ అనేది సెటప్ చేయడం జరిగింది. సో GRK టెక్నాలజీ LLC ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. సో ఇలా నేను ఇక్కడ దుబాయ్లో ఫైనలీ లాస్ట్ ఇయర్ నుంచి నేను అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఫైనలీ ఈ కంపెనీ సెటప్ ప్రాసెస్ అనేది మొత్తానికి ఫైనలైజ్ చేస్తాను. ఈ ఆఫీస్ టెనెన్సీ అగ్రిమెంట్ తీసుకెళ్ళి ఇప్పుడు మనము దుబాయ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. DED ఆఫీస్లో మనం ఇస్తే
వాళ్ళు మనకి లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి దేశంలో రకరకాల రూల్స్ ఉంటాయి. ఇక్కడ దుబాయ్లో మనకి రూల్ ఏంటి అని అంటే మనకి 1 ఇయర్కి ట్రేడ్ లైసెన్స్ వస్తుంది. సో ఒక్కొక్క లైసెన్స్కి ఒక్కో రకమైన కాస్ట్ ఉంటుంది అండ్ ఒక్కో రకమైన ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఇది ఒక ట్రేడింగ్ కంపెనీలా తీసుకున్నాను, ప్లస్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు యాడ్ ద సర్వీసెస్. సో సర్వీసెస్లో మన కన్సల్టింగ్, హ్యూమన్ రిసోర్సెస్ అవన్నీ కూడా మనము యాడ్ చేయబోతున్నాం. ఇది మన ఆఫీస్. సో ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ ఏం లేదు, ఇప్పుడు ఉన్నది ప్రస్తుతానికి ఉన్నట్టు మీకు చూపిస్తున్నాను. సో రేపు ఇక్కడ పూజ చేసేది మనం ఇక్కడ మొదలు పెట్టుకొని దాని తర్వాత దీన్ని రెనోవేట్ చేసుకొని ఫైనలీ దెన్ వి విల్ స్టార్ట్ ద ఆఫీస్.